వైసీపీ అధినేత వైఎస్ జగన్ పూర్తి సమయం బెంగళూరు ప్యాలెస్లోనే గడుపుతున్నారు. వారానికి ఒకసారి తాడేపల్లికి వచ్చి మీడియా ముందుకు 4 మాటలు మాట్లాడి వెళ్తున్నారు. అయితే బెంగళూరు నుంచే జగన్ అనేక కుట్రలు పన్నుతున్నారని టీడీపీ నేతలు వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకు వైఎస్ జగన్ బెంగళూరు ప్యాలెస్లో ఏం చేస్తున్నారు? అక్కడ ఆయన కోసం పొలిటికల్ వింగ్ ప్రత్యేకంగా పనిచేస్తుందా? వాచ్ దిస్ స్టోరీ. వైఎస్ జగన్ బెంగళూరులో ప్రత్యేక కార్యాలయం నిర్వహిస్తున్నారా? అక్కడి నుంచే ఏపీ రాజకీయాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది. ఈ సమయంలో ఆ పార్టీ ప్రజా పోరాటాలు చేయాలి, ప్రజల్లోకి బలంగా రావాలి. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏపీలో ఉండేది తక్కువ, బెంగళూరులో ఉండేది ఎక్కువ అన్నట్టుంది. తాడేపల్లిలో 3 రోజుల పాటు గడుపుతున్న ఆయన బెంగళూరులో మాత్రం ఎక్కువగా విడిది చేస్తున్నారు. తాడేపల్లిలో కేంద్ర కార్యాలయం ఉన్న బెంగళూరు ప్యాలెస్లోనే ఎక్కువగా ఉంటున్నారు. పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా తాడేపల్లిలో ఉండి రాజకీయాలు చేయాల్సిన జగన్ బెంగళూరులోనే ఎక్కువగా గడుపుతున్నారు. దీనిపై పార్టీలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరు ప్యాలెస్ నుంచే రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అక్కడ ఆయనకు ఒక బ్యాక్ ఆఫీస్ ఉందని, బెంగళూరులో ఉండి కూడా ఏపీపై కుట్రలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అక్కడే అనేక మంది నేతలను కలుస్తున్నారని, ఏపీలో అమలు చేయాల్సిన వ్యూహాలన్నీ బెంగళూరులోనే సిద్ధం చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ముచ్చటగా ప్యాలెస్ కట్టుకున్నారు. 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది. ఆ సమయంలో హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే కంటే రాజధానిలో నివాసం ఏర్పాటు చేసుకోవాలని చూశారు. అలా తాడేపల్లిలో ఇంటిని నిర్మించుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్యాలెస్ మరింత హంగులు సమకూర్చుకుంది. ఆపై పార్టీ కేంద్ర కార్యాలయంగా కూడా కొనసాగుతోంది. ఇక్కడి నుంచే రాజకీయ వ్యూహాలను అమలు చేసే తీరును అక్కడ కార్యాలయాన్ని మార్చుకున్నారు. కానీ ఎందుకో తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి కేవలం సమీక్షలు, పార్టీ సమావేశాలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. అసలైన వ్యూహాలన్నీ బెంగళూరు నుంచి అమలు చేస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఇదే అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కూడా బెంగళూరులో కుట్రలు తయారవుతున్నాయని చెబుతున్నారు. అయితే నేరుగా ప్రజల్లోకి వెళ్లి వారిలో మార్పు తెచ్చి అధికారంలోకి రావాలి అనేది ప్రతిపక్షం లక్ష్యంగా ఉండాలి. కానీ ఏపీలో ఇదేదీ కనిపించటం లేదు. ప్రజల్లో చీలిక తేవడం ద్వారానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గతంలో లబ్ధి పొందింది. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వేదికగా చేసుకుని అదే ప్రయత్నాల్లో ఉన్నారని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. మొన్న నకిలీ మద్యం వెలుగు చూడడం వెనుక బెంగళూరు వ్యూహం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. చివరకు నిందితుడే అడ్డం తిరగడంతో ఈ విషయం బయటపడింది. కొద్ది రోజుల ముందు చిత్తూరు జిల్లాలో నకిలీ మద్యం బయటపడింది. ఆ తర్వాత రోజు ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ యాగి చేశారు. అక్కడకు కొద్ది రోజులకే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు తనతో ఈ నకిలీ మద్యం చేయించింది జోగి రమేష్ అని బయటపెట్టేశారు. రెండు 2014లో సైతం ఐపాక్తో పాటు వైసీపీ సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని ఇదే తరహా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు కూడా బెంగళూరు వేదికగా జగన్మోహన్ రెడ్డి అదే పని చేస్తున్నారన్న అనుమానం టీడీపీ నేతల్లో ఉంది. వైఎస్ జగన్ ఏపీపై కుట్రలు చేస్తున్నారని, అవన్నీ బెంగళూరులోని రహస్య కార్యాలయం నుంచే అమలు చేస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. ప్రజా పోరాటాలు చేయాల్సిన ప్రతిపక్ష పార్టీ ప్రజల్లో చీలిక తేవడానికి కుట్ర చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఏదో ఒకరోజు ఈ కుట్రలన్నీ బయటపడతాయని వారు చెబుతున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం టీడీపీ నాయకుల వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నారు. వైసీపీ ప్రజల తరపున పోరాడుతుంటే చూడలేక ఇలాంటి కుట్ర సిద్ధాంతాలను అంటగడుతున్నారని మండిపడుతున్నారు. మరి ఏ నాయకుల మాటలు నిజమో, ఎవరివి అబద్ధాలో తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. మరి ఈ అనుమానాల్లో నిజం ఎంత ఉందో చూడాలి.